न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मायना करवाइए। जी हाँ, सन ग्लासेस 99 ऑनवर्ड, एनी नंबर ग्लासेस फ्रॉम 250। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। जीड़ीमेटला पुलिस स्टेशन हदूद के इलाके गाजुला रामाराम में नरेश नामी एक नौजवान इनकी अहलिया के साथ जा रहा था कि अचानक इनकी बाइक में पेट्रोल खत्म हो गया। अब ये पेट्रोल डलाने की गर्ज से जा रहा था कि एलन बार के सामने कुछ शरपसंद अनासर शराब पीकर छेड़छाड़ करने लगे। इसके बाद नरेश के कुछ हमदर्दों ने वहां जमा होकर इन लोगों से बहस और तकरार की। इस पर शरपसंदों के पास गन भी मौजूद थी। गन से एक राउंड फायर भी कर दी। अब मामूली बात को लेकर शहर हैदराबाद में भी गन निकल रही है। आखिर गन कौन और कहां से ला रहा है, पुलिस को इसकी कड़ी से कड़ी तहकीकात करनी चाहिए, वरना हमारा शहर भी यूपी बिहार जैसा हो जाएगा। जीड़ीमेटला पुलिस ने फौरी मौके पे पहुंचकर 15 लोगों को गिरफ्तार करते हुए एक केस दर्ज किया, तहकीकात का आगाज किया। आइए देखते हैं ये रिपोर्ट। ఇంటర్వ్యూనింగ్ నైట్ లో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎల్ఎన్ బార్ దగ్గర, బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర జరిగినటువంటి గొడవలో దాదాపు 15 మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ, అజయ్ చంద్ర అండ్ గౌతమ్, వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాజుల రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడంతో ఆ ఎల్ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్ లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడడం, అడ్డగించిన క్రమంలో వీళ్ళు తిరగబడి వాళ్ళ మీద గొడవపడడం. ఈ గొడవ జరుగుతున్న ప్రాసెస్ లో ఈ పూర్ణిమ అంతకుముందే పరిచయం ఉన్నటువంటి నరేష్ కి, శివకి ఫోన్ చేయడం, వాళ్ళు ఉటావుట్టిన కార్ వెహికల్, బెలెనో వెహికల్ తీసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని అక్కడికి రావడంతో పాటు అప్పటికే నరేష్ దగ్గర ఉన్నటువంటి ఒక కంట్రీ మేడ్ పిస్టల్ ని, అనాథరైజ్డ్ గా లైసెన్స్ లేకుండా ఉన్నటువంటి పిస్టల్ ని అతని స్వాధీనంలో ఉంటుంది. ఆ పిస్టల్ ని శివ తీసుకొని నరేష్ ఆదేశాలతో ఎమ్మటే రాగానే ఫైర్ ఓపెన్ చేయడం, ఆ ఫైర్ లో వాళ్ళు తప్పించుకోవడం, గాయాల పాలై పారిపోవడం జరుగుతుంది. ఇందులో ఈ నరేష్, శివతో పాటుగా వచ్చినటువంటి వ్యక్తులు సోహెల్, శాంసన్, నరేందర్ మరియు ఉజ్వల్, వీళ్ళందరూ కూడా బెలెనో వెహికల్ రావడం జరిగింది. నరేష్, శివ కార్ వెహికల్ వస్తారు. అదేవిధంగా వీళ్ళతో పాటు ఈ ఒక నెల రోజుల క్రితమే, అంటే ఆగస్టు మందులు అని చెప్తున్నాడు, ఇంకా పూర్తిగా మనం సమాచారం తీసుకోవాల్సి ఉంది. ఇది పిస్టల్ బీహార్ పోయి అక్కడ అప్పటికే ఇక్కడ పనిచేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయినటువంటి అమిత్ సాయంతో వీళ్ళ ఫ్రెండ్స్, నరేష్ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సమీర్, బుగ్గప్ప, కరణ్, జగ్గు, వీళ్ళతో కలిసి బీహార్ వెళ్ళి అమిత్ సాయంతో ఒక కంట్రీబ్యూట్ పిస్టల్ ని, ఒక 100 లైవ్ రౌండ్స్ ని తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. అంటే అప్పటికే నరేష్ కొంచెం రియల్ ఎస్టేట్ లో వ్యాపారాలు చేయడం, అక్కడక్కడ ఇంకా ఆయన మీద నేర చరిత్ర బాగానే ఉన్నది. ఇప్పటికే మనకి దుండిగల్ పిఎస్ లో 4 కేసులు, సంగారెడ్డిలో 1 కేసు ఉన్నట్టుగా మనకి సమాచారం ఉంది. ఇవి కాకుండా ఇంకా కూడా నమోదు కానీ ఇంకా రెవెన్యూ, జిహెచ్ఎంసీ దగ్గర కూడా కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ కూడా మేము సేకరించి ఇతని మీద షీట్ ఓపెన్ చేయడము, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టడం కూడా జరుగుతుంది.
न्यू रिलाइट ऑप्टिकल्स एंड कंप्यूटराइज्ड आई क्लिनिक। हमारे यहाँ सरोजनी हॉस्पिटल के आई स्पेशलिस्ट डॉक्टर अवेलेबल। अपनी आंखों का मुफ्त मायना करवाइए। जी हाँ, सन ग्लासेस 99 ऑनवर्ड, एनी नंबर ग्लासेस फ्रॉम 250 ऑनवर्ड, कॉन्टैक्ट लेंसेज एनी कलर ₹99 ऑनवर्ड। जो हजरात 60 साल की उम्र से ज्यादा है, हज और उम्रा जाना चाहते हैं, उनके लिए बिल्कुल फ्री नंबर ग्लासेस, फ्री होम डिलीवरी और फ्री आई चेकअप। न्यू रिलाइट ऑप्टिकल, तालाब कट्टा, मेन रोड, अपोजिट टू बाबा बहाउद्दीन दरगाह। मोबाइल 9848392127। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूले। 7H न्यूज।